నిన్న గేటులు ఎత్తుకెళ్ళిండ్రు, నేడు స్టార్టర్లు వీకేసిండ్రు, రేపు పుస్తెలు తాళ్ళు గుంజుకుపోతారా అని సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వ్యవసాయ రంగంలో కేసీఆర్ హయాంలో నెలకొన్న సంతోషపు ఆనవాళ్లను చెరిపేసి ఉమ్మడి రాష్ట్రంలో రైతులను పీడించిన సంక్షోభం ఆనవాళ్లను తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతులు సహించేది లేదని హెచ్చరించారు. కష్టాల్లో ఉండి అప్పుల పాలైన అన్నదాతలపై కాంగ్రెస్ సర్కారుకు ఇంత కక్షనా అని మండిపడ్డారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే పట్టించుకునే సోయి లేదు, కాగాని రైతులను ఇన్ని రకాలుగా వేధిస్తారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన నీటి తీరువాను 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వసూలు చేస్తారా? రైతులకు సాగునీరిచ్చే సోయి లేదు గాని ఓట్ల నాడు ప్రేమ ఒలకబోసి అధికారం చేపట్టాక వారికి నరకం చూపిస్తారా? రైతులకు 2 లక్షల రుణమాఫీ సరిగా చేయచేతగాక ఇంత దారుణానికి ఒడిగడతారా అని నిలదీశారు. రైతు భరోసాకు 1,00,000 ఆంక్షలు పెట్టి రైతన్నలను సంక్షోభంలోకి నెట్టింది ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారేనని విమర్శించారు. రైతు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి మళ్లీ వాళ్ళు అప్పుల పాలయ్యేలా చేసిన పాపం కాంగ్రెస్ సర్కార్తేనని మండిపడ్డారు. ఆత్మగౌరవంతో బ్రతికే అన్నదాతపై ఈ దౌష్టికాలేమిటి, దుర్మార్గాలేమిటి అని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంలో సంతోషాన్ని చెరిపేసి మళ్లీ సంక్షోభాన్ని తెస్తామంటే రైతులు సహించరని, సంఘటితంగా పోరాడి సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.